పరమగీతం 6:4 నా సఖీ నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. అనేకమైన కుటుంబాలు, ఇంట్లో 2 ఉన్నారో, కొన్ని ఇళ్లల్లో 3 ఉన్నారో, మరికొన్ని గృహాల్లో 4 ఉన్నారో, కానీ ప్రార్థన చేస్తుంటే కనిపించేది ఏమిటంటే వాళ్ళ ఇంట్లో ఉండేది 5 కానీ 6వ వ్యక్తి కూడా ఉన్నాడు, 6 కానీ 7. అలాగే నా వ్యక్తి ఏదో మేలు చేసే వ్యక్తి కాదు. మళ్ళా కనబడేది ఏమిటంటే 4 ఉంటే ఇంట్లో మరొకడెవడంటే సైతాను ఆ ఇంట్లో ఒక వ్యక్తిగా మెసులుతున్నట్లుగా. అందుకనే వారి కుటుంబము చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది. ఆ కుటుంబములో విజయము లేని పరిస్థితి ఉంది. ఏ ఇంట్లోనైనా కానీ మనము 4 ఉంటే 5వ వ్యక్తిగా యేసునాథుడు ఉండాలి, 6 ఉంటే 7వ వ్యక్తిగా యేసునాథుడు ఉండాలి. కానీ కొన్ని గృహాల్లో దేవుడు లేకుండా సైతాను ఉండి ఆ ఇంట్లో ఒక్కడిగా తిరుగుతున్నాడు. అయితే ఏం చేయాలి? ఏమి చేయాలి అంటే పరమగీత ప్రకారముగా టెక్కెములు నెత్తిన సైన్యము వలె, జయ జెండాలు పట్టుకొని ఎగురు వేస్తున్న సైన్యము వలె ఎవరైతే మార్చబడతారో అప్పుడే అపవాదికి భయము కలుగుతుంది. నీ ఇంట్లో నుంచి వాడు పారిపోతాడో, నీ కాళ్ళ కింద నలిగిపోతాడు. బోలో యేసు మహారాజుకు. ఏదెను వనములో ఆ స్త్రీ వద్దకే సర్పరూపముతో సైతాను వచ్చాడు. సర్పరూపముతో సైతాను వస్తే ఎదిరించాలి కానీ, జయించాలి కానీ ఆ స్త్రీ ఓడిపోయింది. బైబిల్లో చూస్తే అబ్రహాము దగ్గరికి సైతానే ధన రూపములో వచ్చాడు. అబ్రహాము ఆ ధనాన్ని చేర్చుకోలేదు. ఆదికాండము 14:21 సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేను అబ్రామును ధనవంతునిగా చేసిదినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసి కొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అబ్రాహాము అంటున్నాడు, నూలు పోగైనా నీ దగ్గర తీసుకోను, ఎందుకంటే రేపు నీవేమంటావు? అబ్రాహామునే నేనే ధనవంతునిగా చేశానంటావు. నన్ను ధనవంతునిగా చేసింది నా దేవుడు యెహోవా దేవుడు. అబ్రహాము దగ్గరికే సైతానే ధన రూపముతో వచ్చాడు. బైబిల్లో సంసోను అనబడే బలవంతుని వద్దకే సైతానే దిలీలాగా వచ్చాడు. దిలీలా అనబడే స్త్రీ వచ్చి ఆ సంసోను శక్తిని కోల్పోయేటట్లు చేసింది. దిలీలాగా సైతాను వచ్చాడు. యోసేపు దగ్గరికే అందమైనటువంటి స్త్రీగా పోతీఫరు భార్య అలంకరించుకొని అందమైన స్త్రీ యోసేపునే నాశనము చేయాలి అని వస్తే యోసేపు వస్త్రాన్ని పట్టుకుంటే ఆయన పైన ఉండేటువంటి అంగి ఆమె యొక్క చేతుల్లో ఉంది. యోసేపేమో దేవుని చేతుల్లోనికి వచ్చేసాడు. బోలో యేసు మహారాజుకు. ఆమె చేతిలో ఉండే క్లాత్ అనీతి వస్త్రము, నీతి వస్త్రం మాత్రం యోసేపుకుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11:14 మనము చూస్తే ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. ఈవేళ విశ్వాసుల వద్దకు, యేసును నమ్మిన వారి వద్దకు సైతాను వెలుగుదూతగా వస్తున్నాడు. అందుకనే వెలుగుదూత కాబట్టే మీ ఇంట్లో గుర్తుపట్టట్లేదు. మీరు చూడ్డానికి వెలుగుగా కనబడుతున్నాడు, కానీ వాడు చీకటి, వాడు అపవాది.
వాడి నైజమే వేరు. అయ్యో మా ఇంట్లోకి రానిస్తామా? కాదు కాదు. ఎలా రానిచ్చావంటే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు కాబట్టి. వెలుగుదూత వేషముతో ఈవేళ క్రైస్తవ సంఘాల్లో చొరబడ్డాడు, మందిరములోకి చొరబడ్డాడు, కుటుంబములలోకి చొరబడ్డాడు, విశ్వాసుల హృదయాల్లోకి చొరబడ్డాడు. ఈ వెలుగు దూతనే చాలా మంది గమనించలేకపోతున్నారు. సైతాను వెలుగు దూత వేషము ధరించుకొని మోసము చేస్తున్నాడు కుటుంబాల్ని, సంఘములను. వాక్యాన్ని వినుచున్న వారులారా, ఈ రోజు నువ్వు మారితే నిజమే ప్రభువా, ఇంతవరకు మా ఇంట్లో 5గురిమే, 6వ వాడిగా సైతాను ఉన్నాడు. ఎందుకు ఉండాలి నాయనా? వీడిని బంధిస్తున్నాను, నజరేయుడిని యేసునామమున బంధిస్తున్నాను. మా ఇంట్లో 5గురు ఉన్నాం, 6వ వ్యక్తిగా యేసునాథుడా మీరుండాలి, మా గృహాధిపతి మీరే, క్రీస్తే మా గృహాధిపతి, యేసునాథుడే మా ఇంట్లో అని చెప్తే ఈ రోజు నుంచి మీ గుండెల్లో ఉండే భయము, గుండెల్లో ఉండే బరువు అంతా దిగి మీ కుటుంబంలో గొప్ప మార్పు వస్తుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. బోలో యేసు మహారాజుకు. దైవ దీవులకు ఆటంకముగా ఉన్న అపవాది ఎప్పుడైతే మీ ఇంట్లో నుంచి మీరు పోగొట్టుకున్నారో, దేవునికి చోటిచ్చారో, అందుకే దేవుడు ఏమి రాయించారు? అపవాదికి చోటు ఇయ్యకుడి అని రాయించారు. అంటే ఈవేళ గమనించారా? మీ ఇంట్లో 9 ఉన్నారు, 5వ వ్యక్తిగా సైతాను ఉన్నాడు. కారణం ఏంటి? చోటియ్యకుడి అంటే నువ్వు చోటిచ్చావు. ఈవేళ అపవాది దురాత్మలో సాతాను కార్యములు, యత్నములన్నీ యేసు నామములో అంతరించబడును గాక, యేసు నామములో బంధించబడును గాక. జయము జయము యేసు రాజా, జయము సంగమునకు నీకు, జయము జయము యేసు రాజా, జయము సంగమునకు నీకు, లయము లయము ఓ సాతానా, లయము లయము ఓ సాతానా, లయము. ప్రియులారా, మరి అపవాదిని ఎదిరించాలి, వాడిపై విజయాన్ని పొందాలంటే ఏం చెయ్యాలంటే టెక్కెములు నెత్తిన సైన్యములాగా ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క సైనికుల్లాగా తయారవ్వాలి. ఈ రోజున నేను దేవుని నమ్ముకున్నాను, క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని, మేము దేవుని బిడ్డ అని చెప్పుకున్నారు. అలా కాదు, క్రైస్తవులు కాదండి, సైనికులు అవ్వాలి. సైనికుడు అంటే ఏవో ఇంటి పక్క వాడితోనో వేరే వాడితోనో పోరాటం కాదు. మన పోరాటం ఏమిటంటే పాపముతో పోరాటం. మన పోరాటం ఏమిటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. మన పోరాటానికి అర్థం ఉంది, మంచి పోరాటం. బోలో యేసు మహారాజుకు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చూస్తే, ఏలయనగా మీరు నా యందు చూచినట్టుయు నా యందున్నదని మీరిప్పుడు వినునట్టుయు పోరాటము మీకును కలిగి ఉన్నందున పౌలు గారు ఏమంటున్నారంటే, నాలో ఏముంది? పోరాటం ఉంది. మీరు చూస్తుంటే పోరాటం నాలో కనబడుతుంది. ఈ పోరాటము మీరును కలిగి ఉన్నందున ఈ ఫిలిప్పీ సంఘానికట పౌలు గారు లేక పోరాడే రీతి వారు కలిగి ఉన్నారట. తెస్సలోనికయ మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూస్తే, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎందుకు పోరాటం? సువార్త నిమిత్తమై పోరాటం. యేసు వారి వార్త అందరికి అందించబడాలి. ఈ రక్షణ వార్త, రాకడ వార్త అందరికి అందించబడాలి. ఈ సిలువను కూర్చిన వార్త అందించబడాలని చెప్పి పోరాడుతున్నాము. యోధా పత్రిక 3వ వచనములో చూస్తే, ప్రియులారా మనకందరికి కలిగడు రక్షణను గూర్చి
మీకు వ్రాయవలెనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చును. ఏ పోరాటం అంటే బోధ నిమిత్తం పోరాటం. పోరాడే సైనికుడు బలంగా ఉంటాడా, బలహీనంగా ఉంటాడా? ఒకనాటి కాలంలో మన బలహీనులమే యేసును బట్టి పరిశుద్ధాత్మను బట్టి బలవంతులమయ్యాం. ఒకనాడు అంధకారమే ఈ రోజు వెలుగయ్యాం. ఒకనాడు ఒంటరి వాళ్ళమే ఈ రోజు యేసుతో కలిసి ఉన్నాం. ఒకనాడు అనారోగ్యవంతులం ఈ రోజు ఆరోగ్యవంతులమయ్యాం. యేసు రక్తము చేత కడగబడి పాప రోగం అనేది పోగొట్టుకున్న ఆరోగ్యవంతులమయ్యాం. సైనికుడు ఎలా ఉంటాడు? బలహీనంగా వంగిపోయి నడవలేనట్లుగా ఉండడు సైనికుడు. బలమైన వాళ్ళే ఉండాలి. ఈ రోజు బలమైన వాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? సైనికులుగా ఉండాలంటే ఏం చేయాలంటే బలమైనటువంటి ఆహారాన్ని తినాలి. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనములో కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ, పౌలు గారు ఏమంటున్నారంటే మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. మీరు పాలు తాగవలసిన వాడే తప్ప బలమైన ఆహారం తిని అరిగించుకునే శక్తి మీకు లేదు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. నీతి వాక్య విషయములో శిశువు కాబట్టి అనుభవం లేదు. ఈవేళ చాలా మంది విశ్వాసులకు వాక్య అనుభవం లేదు. దైవజనుడు దేవదాసయ్య గారు 3 రకాల వాక్యాలు గురించి చెప్పారు. ఒకటి మేతలాంటి వాక్యం, రెండోది పచ్చిక, మూడోది పద్మములు. మేత కంటే ఎక్కువ పచ్చిక కంటే ఇంకా బలమైంది పద్మములున్న చోట ప్రియుడు మందను మేపుచున్నాడు. పద్మములలో ఉప్పొడి ఉంటుంది, పద్మములలో సువాసన వస్తుంది, సుగంధ వాసన. పద్మములలో తేనె ఉంటుంది. పద్మములు ఆ గొర్రెలకు చాలా బలాన్నిస్తాయి. పద్మములు తినే ఆ గొర్రెలు చాలా పుష్టిగా ఉంటాయి. పుష్టి కలిగిన గొర్రెలు అవ్వాలంటే పద్మముల చేత మేపబడాలి. అలాగే ఈవేళ పద్మములు అనబడే అనుభవములిచ్చే వాక్యములతో, బలమైన మర్మములతో సంఘము మేపబడవలసినటువంటి రీతి యేసు మహారాజుకు వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటెట్లు. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటెట్లు. వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడుచుటెట్లు. వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడుచుటెట్లు. ఈవేళ క్రైస్తవ సంఘానికి ఏమి ఇష్టం అంటే స్వస్థత వాక్యాలంటే ఇష్టం, మేలు కలిగించే వాక్యాలంటే ఇష్టం. నీ జబ్బులు తగ్గుతాయి, నీ మేలు కలుగుతుంది, సంతానం కలుగుతుంది, నీ కీడు పోతుంది, నీ కుటుంబం దీవించ, ఈ వాక్యాలంటే ఇష్టం. కానీ అసలు వాక్యాలు, పద్మములాంటి వాక్యాలు, మర్మాలు, రాకడ బోధ, ప్రకటన గ్రంథ వివరం, పరమగీతం, దానియేలు గ్రంథం, యూదా పత్రిక, లోకాలు చరిత్ర, పరలోక తరగతులు, బాప్తిస్మాని పొందినంత మాత్రాన సైనికుడు కాదు, పాదశుద్ధి చేయించుకున్నంత మాత్రాన సైనికుడు కాదు, ఆదివారం ఆరాధనకు వచ్చినంత మాత్రాన సైనికుడు కాదు, ఇంట్లో కుటుంబ ప్రాప్తిని ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన, దశమ భాగాలు ఇచ్చినంత మాత్రాన సైనికుడు కాదు. సైనికుడు అవ్వాలంటే తాను వాక్యాన్ని వినాలి. నీ లోపల చాలా వాక్యాలు ఉండాలి. రెండవది ఏమిటంటే దైవ శక్తి నీ పైకి రావాలి. యేసునాథుడు చెప్పారు, అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో, అయినను పరిశుద్ధాత్మ మీ మీద
మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక. మీరు శక్తి నొందెదరు. విన్నారో? పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరు శక్తి పొందుతారో. ఈవేళ సైతాను మీ ఇంట్లో ఒక సభ్యునిగా ఉండిపోయాడు. కారణం ఏంటి? మీకు శక్తి లేదు కనుక. పేతురు గారు కూడా యేసు ఎవరో నేను ఎరుగనని 3 మార్లు అబద్ధమాడాడు. అప్పటికి ఆయన శక్తి లేదు. యేసు ప్రభువారిని పట్టుకుంటే శిష్యులందరూ పారిపోయారు. శక్తి లేదు అప్పటికి. కానీ అలా పారిపోయినటువంటి రీతి 3 మార్లు అబద్ధమాడినటువంటి పేతురే నన్ను మీరు చంపుతారా, సిలివేస్తారా, తల క్రిందులుగా సిలివే చంపండి నన్ను అని కోరుకున్నాడు. శిష్యులైన వారు భయం లేదు. యాకోబునే ఖడ్గముతో పొడిచి చంపారు. ఫిలిప్పునే సిలువ గంట కొట్టి చంపారు. మత్తయినే కాళ్ళు చేతులు విరగ్గొట్టి చంపారు. ఎలా చంపినా చంపండి అయ్యా, మీరు చంపేది శరీరాన్నే కదా నాశనం చేసే, చంపండి అయ్యా. కత్తిపోటులు రాళ్ళ దెబ్బలు కరకు గలరం పముల కోతలు. కత్తిపోటులు రాళ్ళ దెబ్బలు కరకు గలరం పముల కోతలు. బెత్తములు కొరడాలు దెబ్బలుపై పడిచి దేహము వాలరాయిను రక్తము భూమిపై. ప్రభునందు ప్రియులారా, ఈవేళ అనేక కుటుంబాలు సైతాను కంటికి బలహీనులుగా కనబడుతున్నారు. ఒక్క మాట అనుకోవచ్చు మీరు, అయ్యా దేవుడు పో సైతానా అని అంటే పోడా వెళ్ళిపోతాడు కదా. యాంటీ క్రైస్ట్ని నోటి పెదవుల ఊపిరి చేత జయించే ప్రభు. అట్లాంటిది ఇప్పుడు పెదవులు కదపకూడదా? ఆయన కంటి తలగంటి వెళ్ళిపోదా? ఏంటంటే యేసు వారి ఉద్దేశం ఏంటంటే, నా పిల్లలారా నేను అలాగనేయగలను, అలా చేసేస్తాను, కానీ నాతో పాటు నా సింహాసనం మీద కూర్చునే వాళ్ళు సైనికులైతేనే, నాకు లేక బలవంతులైతేనే కూర్చోబెడతాను. కానీ లేకపోతే నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి నాకు అవమానం. మిమ్మల్ని నాతో పాటు కూర్చోబెట్టాలంటే మీరు సైనికులు అవ్వాలి. నువ్వు సైనికుడు కాకపోతే, నువ్వు జయించకపోతే, నువ్వు ఎదిరించకపోతే, నువ్వు సైతానుతో పోరాడకపోతే, నీ పోరాటం నేనే పోరాడే అది కాదు. నువ్వు పోరాటం నేర్చుకో, నువ్వు పోరాడు, నీకు నేను శక్తినిస్తాను. పోరాడు, వాక్యముతో పోరాడు, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు పోరాడు. బలవంతుడు కావాలి, నువ్వు బలంగా తయారవ్వాలి. బోలో యేసు మహారాజుకు. ఈరోజు మీ అందరిని అడుగుతున్నాను, మీరు బలవంతులేనా? బలవంతులు కాకపోతే చాలా జాగ్రత్త. సైతాను చేసేటువంటి పనులను మనము చూస్తే మత్తయి సువార్త 4:3 ఆ శోధ వినాలి. ఆడుకుండే పేర్లలో ఓ పేరేమిటంటే శోధకుడు. మనమేమో బోధకులు, సైతాను శోధకుడు. దేవుని సేవకులేమో బోధకులు, సైతానేమో బాధకుడు. బాధిస్తాడు, శోధిస్తాడు. యేసు ప్రభువారిని నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. యేసు ప్రభువారితో అన్నాడు, ఈ రాళ్ళు రొట్టెలవ్వాలి, ఆజ్ఞాపించు. ఆజ్ఞాపించలేదా? 5 రొట్టెలు 2 చిన్ని చేపలకి 5,000 మంది 12 గంపలు మిగిలేటట్లు చేశారు కదా తర్వాత కార్యములు. ఇక్కడ చేయలేరా? చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి సైతాను వచ్చి శోధించాడు అన్నారు. అసలు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలయ్యా అంటారు. ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, ప్రభువు దేవుడుగా లేరు, మనిషిగా ఉన్నారు కాబట్టి వచ్చాడు. అందుకే 2 నేర్చుకోవాలి. అసలైన దేవుడు, 2 అసలైన మనిషి. ఇక్కడ అసలైన నరుడు. అరణ్యములో 40 రోజులు ఉపవాసాలు చేసే ప్రభు దేవుడు కాదు, నరుడుగా ఉన్నారు. నరుడుగా ఉన్నారు కనుక సైతాన్ రాగలిగాడు. దేవుడిగా ఉంటే రాలేడు, వచ్చి శోధిస్తున్నాడు. ఈ రాళ్ళు రొట్లయ్యేటట్లుగా చేసి అనగానే యేసునాథుడు చెప్పిన మాట ఏమిటంటే, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది. యేసునాథుడు ఏమన్నారంటే, ఏం వ్రాయబడి ఉందని తెలీదా? ఏం రాయబడిందంటే, మనుష్యుడు రొట్టె వల్ల కాదు దేవుని మాట వల్ల జీవిస్తాడు. అంటే
బైబిల్లో ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి వాక్యాల్ని యేసునాథుడు మాట్లాడుతున్నారు. వ్రాయబడి ఉన్నది, యేసునాథుణ్ణి శోధించిన సైతాను నిన్ను శోధిస్తాడు, నన్ను శోధిస్తాడు, ఎవరినైనా శోధిస్తాడు, మనుషులు కాబట్టి. మేఘం ఎక్కిన తర్వాత వాడు ఏం చేయలేడు. సైతాను శోధించే టైంలో యేసునాథుడు ఎట్లయితే ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడిన మాట వ్రాయబడి ఉన్నది అని అపవాదిని ఎదిరించారో, అలాగూ నీవు సైతాను నీ దగ్గరకు వచ్చి శోధించే టైంలో దేవుని వాక్యముల ద్వారా సాతానును నీ వెళ్ళగొట్టాలి. వాక్యముని బట్టి వెళ్ళగొట్టాలి. అపవాది శోధిస్తాడు కనుక నువ్వు శోధించబడకుండానట్లుగా సైనికుల్లాగా తయారైతేనే శోధనకు నువ్వు గెలవగలవు. లేకపోతే శోధనలు అనేక మంది పడిపోయారు. పౌలు గారు కూడా దేమా అనే ఒక ఆయన ఉండేవాడట. మంచి విశ్వాసం ఉండేది. కొంతకాలం తర్వాత ఇక లోకాన్ని స్నేహించి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అనగా శోధనకి గురైపోయాడు. దేమా సైనికుడు కాలైపోయాడు. తిమోతి సైనికుడు అయ్యాడు. మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, మీరు సైనికులు అవ్వాలి. మీరు వాక్యాన్ని బట్టి, వాక్య శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, మూడోది ప్రభు భోజన సంస్కార శక్తి, ఇన్ని శక్తిని కలిగిన నీవు ఓ సైనికుడు అవ్వాలి. అపవాదితో పోరాడేవాడు కావాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్నొచ్చినా గెలిచే వ్యక్తివి కావాలి. నిన్ను ఏ రీతిగా శోధిస్తున్నాడు ఓసారి నువ్వు ఆలోచించుకో. సాతాను శోధించు సమయాలు అతనికి సలుపు బాణపు పోట్లు తెలుసునా, జ్వాల నరక శిక్ష పశ్చాత్తాపము రాదు తెలుసునా, పాపులకు శిక్ష తెలుసునా, ప్రభువు నాకే జయము. యేసు మహారాజుకు. లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో త్రోవ ప్రక్కన నుండి వారు వినువారు కాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వినాలి ప్రియులారా, అపవాది వచ్చి ఏం చేస్తాడు? వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. అందుకే వాక్యము నీలో లేదు. అపవాది వచ్చి ఎత్తుకుపోయాడు కాబట్టి, ఎత్తుకుపోయిన అపవాది నీ ఇంట్లో ఓ మెంబర్గా ఉండిపోయాడు. ఆ వాక్యాలు నీలో ఉండుంటే ఆడుండగలడు. ఆ వాక్య ఆయుధాలతో వాక్యం అనబడేటువంటి ఆ బాణాలు వేస్తే ఉండగలడా వాడు? యేసు నామములో వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఉండడు. నామకార్థం అనేది ఉండదు. బోలో యేసు మహారాజుకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు. వాడెవడు? అపవాదంటే ఈ సైతాన్ ఎవడు? ఆది నుండి నరగంతకుడు. విన్నారా? సైతాను నరగంతకుడు, హత్యలు చేయించేవాడు నరగంతకుడు. కయ్యూను చేత హేబేలు చంపబడేటట్లు హత్య చేయించాడు అక్కడ నరహంతకుడు. దైవజనుడు దేవదాసయ్య గారు మాట అన్నారు, నరహత్య చేయటం సైతాను యొక్క కార్యం. అంతేకాక ఆత్మహత్య కూడా నరహత్యే. చాలామంది అమ్మాయిలు నేను చచ్చిపోతాను, అది కూడా నరహత్యే. నీకు నీవే హత్య చేసుకున్నావు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఈవేళ ఈ నరహంతకుడు అయినటువంటి అపవాది తెలియకుండా పని చేస్తున్నాడు, తెలియకుండా ఇళ్లలో సంచరిస్తున్నాడు. ఓ మెంబర్ అయిపోయాడు. యేసు నామములో వాడు ఈ రోజు కూలిపోతాడు, రాలిపోతాడు. యేసు మహారాజుకు. అపవాది నరగంతకుడు, అపవాది అబద్ధికుడు, అపవాది ఈ యుగ సంబంధమైన దేవత, అపవాది వెలుగుదూత. అపవాది ఉన్నాడే సైతాను, ఆది సర్పం. వాడి పేరు ఘట సర్పం. ఈ పేర్లన్నీ వాడివే. దావీదు సంకీర్తనలో 91:3 వేటగాడు, మత్తయి సువార్త 13:25 గురుగులు విత్తువాడు, ప్రకటన గ్రంథం 12:9 మోసగాడు. ఇలాంటి అపవాదిని ఎదిరించాలంటే 2 కావాలి. ఒకటి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం
11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఎవరిని? అపవాదిని ఎలా జయించారు? ఒకటి గొర్రె పిల్ల రక్తము, రెండోది తామిచ్చిన సాక్ష్యం. గొర్రె పిల్ల రక్తం యేసు రక్తం. మీరెప్పుడైతే కల్వరి కొండపై యేసు చిందించిన రక్తాన్ని గుర్తు చేసుకున్నారో మీరు అపవాదిని ఖచ్చితంగా జయించగలరు. రెండోది ఏమిటంటే సాక్ష్యముని బట్టి జయం. యేసు ప్రభువారు నా పాపముల కొరకు రక్తము చిందించారు, నా కోసం చనిపోయారు. నేను ఆయన రక్తముతో నా హృదయాన్ని కడుక్కున్నాను. నేను సాక్షిని. ఇలా సాక్ష్యము చెబితే గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యముని బట్టి అపవాది, గర్జించు సింహం అని వాడిని, మోసగాన్ని, శత్రువుని, సైతాన్ని, ఆది సర్పాన్ని, ఘట సర్పాన్ని, అబద్ధికుణ్ణి జయించేటువంటి రీతి అనబడే వాస్తవాన్ని గుర్తించాలని తెలియజేస్తూ, ఇంతకుముందు మీ ఇంట్లో మీతో పాటు, మీ నలుగురితో పాటు, మీ ముగ్గురితో పాటు, మీ ఐదుగురితో పాటు, మీ ఆరుగురితో పాటు ఒక్కడిగా ఉండిపోయిన సైతాను ఈరోజు చచ్చిన రోజు కనుక, ఈరోజు సైతాను చచ్చిన రోజు కనుక, వాడి కార్యము నశించిన రోజు కనుక, ఎవడు నా యందు నిలిచి యుండునో, ఎవని యందు నేను నిలిచి యుండునో వాడు బహుగా ఫలించును. ఈ రోజు నుంచి నీవు ఫలించే సమయము కాబట్టి చేసే ప్రార్థన, యేసు నామములో చేసే ప్రార్థనకు జవాబు వస్తుంది. కాబట్టి ఎందుకంటే నీ ఇంట్లో ఇంతకు ముందు ఒక వ్యక్తిగా సైతాను ఉన్నాడు, వాడికి చోటిచ్చావు. అందుకే దేవుడు నీ ఇంటి దగ్గరికి రాలేదు. సైతానుకు చోటిస్తే ఆయన రారు. వద్దనుకున్నావు కనుక రారు. కానీ సైతాను గెంటి వేసి ఏమన్నావు ఇప్పుడు? ఓ సైతానా, నాకు వద్దు, ఏసే చాలు. సైతానా, నా వెనుకకు పో. చోటిచ్చాను తెలియక అపవాది కార్యమొద్దు, పో యేసు నామములో, యేసు నాకు చాలు అని మాట్లాడుతుంటే సైతాను పారిపోతాడు. దేవుని యొక్క శక్తి కార్యాలు చూస్తావు. 2000 సంవత్సరాల క్రితం యేసు వచ్చి సిలువ వేయబడ్డారు, రక్తం కాచారు. ఎందుకంటే సైనికులాటాడు కావాలని. పరిశుద్ధాత్మను పంపించారు, ఎందుకంటే సైనికులాంటి వాడు కావాలని. ఎందుకు చనిపోయారు యేసు? సైనికులు చేయడానికి చనిపోయారు, జయించే రక్తాన్ని ఇవ్వడానికి చనిపోయారు. యేసైతే చనిపోయారో, సమాధి చేయబడ్డారో, తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళారు. ఆ యేసు సైనికుల కోసం ఆకాశ మండలానికి వస్తున్నారు. ఆ రాకడ సిద్ధపడదాం. క్రీస్తు ప్రభువుని క్రియలాగులంబుగా కీర్తి పొందునాని తెలుసునా, కీడు నోడింతుగు తెలుసునా.